రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు వద్ద గల ఇసుక రీచ్ల నుండి వందల కొద్ది టన్నుల ఇసుకను రాత్రనక పగలంగా అధిక లోడుతో దొంగబిల్లులతో అధిక స్పీడుతో వెళ్తున్న ఇసుక లారీలను పెద్దూరు గ్రామం వద్ద పెద్దూరు గ్రామస్తులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తూ బరి తెగించి ఇసుకను రవాణా చేస్తున్నారని, ప్రభుత్వ ప్రమాణాలను పాటించకుండా ఇష్టారీతిన కాంట్రాక్టర్ ఇసుక దోపిడీ చేస్తున్నారని, ఇలా చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని ఆందోళన చేసి ఇసుక లారీలను ఆపివేశారు. రెవెన్యూ మైనింగ్ పోలీసు అధికారులు ఇక్కడికి వచ్చి అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఏ వ్యవహారాన్ని సహించబోమని వారు భీష్మించుకుని కూర్చొని ఉన్నారు. ఏ విధంగా ఇబ్బంది జరిగిందో తెలియదు కానీ ఇసుక లారీలన్నింటినీ మూకు ముడి మీద ఉక్కు బాధ వేసి తొక్కారు. ఆ 2 రోజుల తర్వాత ఏం జరిగింది? ఈ రోజు మేము ఆపితే అందరూ వచ్చి మా మీద పడి వదలండి వదలమని అడుగుతున్నారు. రూపానంద రెడ్డి గారు ఏం చెప్పానండి, వదులుతాం. ఆయన రూపానంద రెడ్డి గారు చేపిస్తూ బినామీల పేర్లతో వైసీపీ వాళ్ళకి అక్రమ ఆర్జన కుదురుస్తూ ఆయన వైసీపీ వాళ్ళకి మేలు చేస్తూ మమ్మల్ని మళ్ళా ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఎక్కడి నుంచో ఇసుకలో దందాలో సంపాదించిన ఆర్థిక వనరులన్నీ తెలుగుదేశం పార్టీ నాశనం కోసం ఖర్చు పెడుతున్న రూపానంద రెడ్డి ఓవర్లోడ్ ఇవన్నీ కాదు, ఓవర్లోడ్ ఓవర్ స్పీడు ఇసుక దందా నియోజకవర్గంలో మాట్లాడుకుంటావా? అరికట్టాలి 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 అరికట్టాలి. రైల్వే కోడూరులో ఇసుక దందా అరికట్టాలి ఇసుక దందా అరికట్టాలి. రూపానంద రెడ్డి చేస్తున్న ఇసుక దందా అరికట్టాలి రూపానంద రెడ్డి చేస్తున్న ఇసుక దందా రూపానంద రెడ్డి చేస్తున్న ఇసుక దందా రూపానంద రెడ్డి. ఈడే దొరకాల్సిందే. ఈరోజు కానీ రైల్వే కోడ్ నియోజకవర్గం చిట్వేలి మండలం పెద్దూరు గ్రామం నుంచి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. చిట్వేలి మండలంలోని వందలాది మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల కమిటీ అధ్యక్షులు మీద లోపాటి అరాజకరమైన పరిస్థితి వచ్చింది అని మేము మనం చెప్తున్నాము. ఇప్పుడు 6 గంటల తర్వాత మీ ఇసుక కావాలని భూగర్భ శాఖ ఏడీ గారు డి గారు చెప్తున్నారు. కానీ రాత్రుల పగులు రేయమ్మలు కూడా ఇసుక రోజు 100 లారీలు మెషన్లు పెట్టి ఓవర్లోడ్ వేసుకొని పోయి ఇక్కడ మాకు 20 సంవత్సరాలు తెలియదేగా మా కుటుంబం మేము ఏం చేస్తున్నాం. కానీ ఇదే ఫైనల్ నిర్ణయము. మేము 80 కోట్లు పెట్టి పార్టీని కొన్నాము, మాకు మేమే లీడర్లు అని మమ్మల్ని దండాకించే పరిస్థితి వచ్చింది. మా ఇక్కడ నుంచి వనరులు చేసిపోయి వందలాది రూపాయలకు కోట్లాది రూపాయలకు అమ్ముకొని 100 కోట్ల రూపాయలు అమ్ముకొని ఇక్కడ మాకు కనీసం మా ఊర్లో కనీసం తెలియదు పడి కంచుకోడ కానీ గ్రామాల్లో పారిశుద్ధ్యం కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ లేవని పరిస్థితి మేము ఇతరులు మేము తెలియజేస్తున్నాము. ఈ రూపాయలు అరస్కరణ పోవాలని మేము నిరసన తెలియజేసి ఇసుకని అరికట్టాల్సిందిగా ఇట మళ్ళీ ప్రభుత్వ పెద్దలు కానీ పార్టీ పెద్దలు కానీ జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి అధికారి అర్థం
ఈరోజు కానీ రైల్వే కోడ్ నియోజకవర్గం చిట్వేలి మండలం పెద్దూరు గ్రామం నుంచి ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. చిట్వేలి మండలంలోని వందలాది మంది కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల కమిటీ అధ్యక్షులు మీద లోపాటి పోరాటం పరిస్థితి వచ్చింది అని మేము మనం చెప్తున్నాము. ఇప్పుడు 6 గంటల తర్వాత మీ ఇసుక కావాలని భూగర్భ శాఖ ఏడీ గారు డి గారు చెప్తున్నారు. కానీ రాత్రుల పగులు రేయమ్మలు కూడా ఇసుక రోజు 100 లారీలు మెషన్లు పెట్టి ఓవర్లోడ్ వేసుకొని పోయి ఇక్కడ మాకు 20 సంవత్సరాలు రైల్వే కోడ్ నియోజకవర్గంలో చేస్తున్నాండి మీద మేము చిట్వేలి మండలం నుంచి నాగార్జున అలాగే పెన్నూరు మండలం ఇన్ఛార్జిగా కొనసాగిన నారాయణ గారు కూడా వందలాది మంది కార్యకర్తలు ఈరోజు చేసి రోడ్డు మీద చేసి చర్చలు యూనిట్లు అందరూ కూడా పాల్పంచుకొని ఈ విషయాన్ని ప్రభుత్వం తీసుకోవాలనే ఉద్దేశంతో ఎన్నో సార్లు చెప్పాము. ఆయన చేస్తున్నటువంటి బండి 3 గంటలు బండి నిలబెట్టి ఇప్పుడు కూడా నీళ్లు కడతాయంటే ఏ విధంగా ఇసుక అక్రమం జరుగుతుందో ఇది కూడా మీరు చూడండి. అధికారులకు, నాయకులకు, పార్టీ హైకమాండ్ కూడా మేము కోరుకున్నాం. ఇండియన్ బండి నాగార్జున, నారాయణ గారిని, ఎంపీడీసీ వెంకటేష్ గారు, వెంకటేశ్వర గారు, వందలాది మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చేసి సీనియర్ నాయకులు, గ్రామపంచాయతీ కూడా ఇక్కడ వచ్చేసి తెలుగుదేశం పార్టీలోనే ఒక నాయకుడు మనం చెప్పిన వినపడి దండాలు మేము పోరాడాన్ని పరిస్థితి పరిస్థితి ఇక్కడ ఏదో అర్థం చేసుకోవచ్చు. రోడ్డు నెప్పుకొని చంద్రబాబు నాయుడు ఇద్దరిని ఈ దండం మీద అరిగట్టి ఈరోజు డబుల్ రోడ్డు బ్రహ్మాండంగా వేసుకుని చిట్వేలు వరకు ఉంటే చిట్వేలు నుంచి కోడూరు వరకు ఈ రోడ్డు మీద వేలాది లారీలు, ఒక్కొక్క లారీ 55 టన్నులు చూడండి, 60 టన్నులు. గవర్నమెంట్ ఒకవేళ ఇచ్చిన పర్మిషన్ 20 టన్నులకు ఇచ్చింది. కానీ ఏ లారీ వాడు 60 టన్నులు తక్కువ వేసుకుని వెళ్ళలేదు. అది ఇసుక ఏమంటారంటే డంపింగ్ నుంచి తీసుకెళ్తున్నాం, మా పర్మిషన్ ఉందేనే వాళ్ళు చెప్తున్నారు మేము అడిగితే. కానీ డంపింగ్ ఇసుక కాదు, చూడండి ఇప్పుడే రీచ్లో తీసుకుని నీళ్లు వెంటనే నీళ్లు కారుతూ ఉన్నాయి. కావాలంటే ప్రతి వెహికల్ చూడండి తడి ఇసుక కనీసం బండి నిలబెట్టి 3 గంటలు అయినా కానీ ఈ రోజుగా ఇసుకలో నీళ్లు కారుతాయంటే ఎంత భూగర్భ జలాలు అధికారులు ఇలాంటి ఆదివారం రోజే ఈ విధంగా వెళ్తున్నాయంటే వెహికల్స్ ప్రతిదినం వందలాది లారీలు. ప్రతి మహిళని అడగండి చెప్తారు. చిట్వేలి పెనగలూరు నుంచి రైల్వే కోడూరు వరకు ఏ గ్రామాన్ని వచ్చి అడిగినా ప్రతి ఒక్కరు చెప్తారు. కానీ ఎక్కడ అధికారులు ఎవరు స్పందించడం లేదు. పెనగలూరు మండల అధికారులు